నమస్తే, వెల్కమ్ టు JLTV7 న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలో గల మారుమూల గ్రామంలో కాకతీయులు కట్టించిన అతి పురాతన శైవ క్షేత్రం శివాలయంలో అత్యంత వైభవంగా ఘనంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు రమణీయంగా కన్నుల పండుగ జరుగుతాయి. వలిగొండ మండల పరిధిలో ఉన్న 5.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెడ్లరేపాక గ్రామంలో 800 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ భవానీ శంకర దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా దేవాలయం సర్వాంగ సుందరంగా పూలతో అలంకరించారు. ఆలయ నిర్వాహకులు గ్రామస్తులు ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవటం, ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా రెడ్లరేపాక, దాసరెడ్డిగూడెం, వలిగొండ మండల పరిధిలోని పలు గ్రామాల భక్తులు ఆ పరమశివుడికి అభిషేకాలు చేసి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ దేవాలయం ప్రధాన అర్చకులు సేనాపతి వెంకటరమణచారి, గోవర్ధన్ శ్రీకాంత్ శేషాచార్యులు, కాలోజీ పరిపూర్ణాచార్యులు నేటి తెల్లవారుజామున పూజలు నిర్వహించి ఆవు పాలు, గంగాజలం, టెంకాయలు, కొబ్బరి నీటితో విశిష్ట పూజలు చేశారు. అలాగే శివలింగాన్ని విభూతితో, పలు పూలతో ఎంతో భక్తిపూర్వకంగా పొందే విధంగా తీర్చిదిద్దారు. తర్వాత నవగ్రహాల పూజ అనంతరం హోమం తదితర పూజలు జరిగాయి. రాత్రి శ్రీ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం, భజన కార్యక్రమాలు రక్తి కట్టిస్తాయి. సోమవారం, మంగళవారం నాడు కూడా పలు పూజా కార్యక్రమాలు జరుగుతాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ శైవ క్షేత్రం శివాలయం చూస్తే చాలు సాక్షాత్తు ఆ పరమశివుడు దర్శనమిస్తాడని భక్తుల సంపూర్ణ నమ్మకం. అలాగే దేవాలయం సందర్శిస్తే కాకతీయ రాజులు కట్టించిన గుళ్ళు, గోపురాలు, కోటలు గుర్తుకొస్తాయి. नमो नमः आतन्वानेभ्यः प्रतिदधानेभ्यो नमो आयुष्यद्भ्यो विसृजद्भ्यो नमो नमस्यद्भ्यो विद्भ्यो नमो नमः आशीनेभ्यशयानेभ्यो नमो नमः स्वभद्भ्योजाग्रद्भ्यो नमो नमस्तिभ्योदाभ्यो नमो नमः सभाभ्यः सभावदिभ्यो नमो नमो श्वेभ्यो श्ववदिभ्यो नमः नमः प्रहिताय नमो ऋषंगिने चेषिलमते नमो दीक्षणे च नमः स्वाध्याय सुधन्वने च नमः सुद्याय मध्याय नमः तात्याय नीत्याय नमः सूत्याय सदस्याय नमो नात्याय मैखंडाय नमः सेप्याय मध्याय नमो वर्षाय नमो मेघ्याय विद्युत्याय नमः ईध्रियाय तप्याय नमो वात्याय रेष्म्याय नमो वास्तव्याय वास्तवाय భగవద్బంధులారా అందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన మహోత్సవ సందర్భంగా ఆ పరమశివుని యొక్క అనుగ్రహం అందరి యందు కూడా మెండుగా ఉండాలని కోరుకుంటూ మన రెడ్లరేపాక గ్రామంలో స్వయం వ్యక్తంగా వెలిసి ఉన్నటువంటి శ్రీ భవానీ సహిత శంకరస్వామి వారి యందు ఆలయం యందు ప్రతి ఏటా వైభవంగా జరపబడేటువంటి యొక్క 3 రోజుల పాటు ఉత్సవాల్లో స్వామివారి యొక్క ఉత్సవాలు అంగరంగ వైభవంగా కార్యక్రమం జరపబడుతుంది. అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరపబడుతున్నవి. ఇట్టి కార్యక్రమంలో మొదటి రోజు కలశారాధన, గణపతి ఆరాధన, అలాగే పుణ్యాహవాచన కార్యక్రమం చేత అంతా కూడా దేవాలయము ఆ పరిసర ప్రాంతాలు అంతా కూడా శుద్ధి చేసి ఆ తదుపరి నవగ్రహ మండప ఆరాధన, నవకలశ ఆరాధన, పంచపాలిక ఆరాధన, బృహస్పతి ఆరాధన కార్యక్రమాన్ని స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు 2వ రోజు మహాశివరాత్రి కార్యక్రమంలో భాగంగా నిత్య పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాము. అసలు మహాశివరాత్రి ప్రకారం మనకు శివపురాణం ఏం చెప్తున్నది అంటే, ఈరోజు పరమశివుడు లింగాకారంలో రాత్రి సమయంలో ఉద్భవించేటువంటి ఒక రోజు ఈరోజు మహాశివరాత్రి. కాబట్టి ఈ యొక్క మహాశివరాత్రి నాడు మనకు ఈరోజు సాయంకాలం స్వామివారి యొక్క కళ్యాణం వైభవంగా జరపబడుతుంది. ఈ కార్యక్రమానికి గ్రామానికి నలుదిశల నుండి భక్తులు తండోపతండాలుగా విచ్చేసి వీటి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములై కార్యక్రమాన్ని తిలకించి రేపటి రోజు కూడా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాం మహాపూర్ణాహుతి ద్వారా. కాబట్టి
ప్రతి ఏటా జరపబడేటువంటి యొక్క కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా వైభవంగా జరపబడుతున్నాయి. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి అనుగ్రహాన్ని అమ్మవారితో పాటు మెండుగా పొందవలసిందిగా కోరుకుంటూ స్వస్తి. మీ పేరు చెప్పలేదు అయ్యా, మా పేరు గోవర్ధన శ్రీకాంత్ శేషాచార్యులు. ఇక్కడ కార్యక్రమాల్ని వైదికంగా నిర్వహిస్తూ ఉన్నాం.